హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మన పల్లెటూరిలో మార్నింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందనేది చూపిస్తున్నానండి. ఇలా మన పల్లెటూరి వాతావరణం అంటేనే మంచి వ్యాయామం, ప్రశాంతత. ఇలా పల్లెటూరులో తెల్లవారుజామున లేచి వాకిలు అనేది ఊడ్చి పేడ కలిపిన నీళ్ళతో అలుకు చల్లి మంచిగా ముగ్గు వేస్తారండి. ఇప్పుడైతే సిటీలో పేడ పేడ కోసము మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, అంటే రంగు ప్యాకెట్స్. సో అవి కలుపుకొని చల్లుకుంటున్నారు. మన పల్లెటూరులో అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా మంచిగా పేడ కలిపి అలుకు చల్లుకోవడం వల్ల కూడా మనకి ఇంట్లోకి సూక్ష్మక్రిములు అనేవి రాకుండా ఉండేవి. అలానే ముగ్గు అనేది బియ్యపిండితో మాత్రమే వేయాలండి. ఇలా బియ్యపిండితో వేయడం వల్ల మనకి చిన్న చిన్న చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ మన పిండిని అనేవి ఆహారంగా తీసుకుంటాయి. ఇలా మనము పేడ చల్లుకోవడం వల్ల మనకి ఇక్కడ అంటే మన వాకిల్ అనేది అంటారు దుమ్ము లేవకుండా మనకి ఇంట్లోకి రాకుండా మంచిగా అణిగిపోతుంది. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మన పూర్వకాలం నుంచి ఇటువంటి పద్ధతులు అనేవి, సాంప్రదాయాలు అనేవి మనకు వస్తూనే ఉన్నాయి. ఇంకా కొంతమంది వీటిని కంపల్సరీ ఆచరిస్తున్నారు కూడా. ఇలా ముగ్గును అనేది మనము కంపల్సరీగా చతుర్ముఖంగానే వేస్తారు. ఇలా ముగ్గు మిడిల్లో వేసి సైడ్లోకి కర్రలు అనేవి వేస్తారండి. అంటే కర్రలు అంటే సైడ్ బార్డర్స్. ఇలా ముగ్గు ఇలా పేడ కలిపి చల్లిన వాకిలి ఇలా ముగ్గు వేసుకోవడం వల్ల మనకి ఇంటికి దిష్టి అనేది తగలకుండా కూడా ఉంటుంది. ఇలా ముగ్గుని మనము ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పేరులాగా కూడా ఉంటాయండి. మనకు సంక్రాంతి టైంలో ముగ్గులకి ఒక రకమైన పేరు, అలాగే శ్రావణ మాసంలో పూజలప్పుడు, పండుగలకి, తులసి కోట దగ్గర వేసే ముగ్గులకి ఇలా రకరకాల పేర్లతో మన ముగ్గులు అనేవి ఉంటాయి మనకి. ఇప్పుడు అన్ని డిజైన్స్ వచ్చేసాయి. అలాగే పిండిలో కూడా ఇప్పుడు అంతా సున్నంతోనే వేస్తున్నారు, మంచిగా తెల్లగా అట్రాక్టివ్గా కనబడడానికి. కానీ బియ్య పిండితో వేస్తేనే ఆ అందం కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం చిన్న చిన్న క్రీములకి ఆహారం పెట్టిన వాళ్ళం కూడా అవుతాము ఈ విధంగా వేసుకోవడం వల్ల. ఇలా ముగ్గు వేసుకొని ఇలా మన పల్లెటూరులో అయితే ఇప్పుడు అన్ని గచ్చులు వచ్చి అసలు ఇంకా పేడ కలిపిన నీళ్ళు కూడా కాదు, వట్టి వాటర్ పట్టేసి చాక్పీస్తో ముగ్గులు వేసుకోవడం కానీ, లేదంటే పర్మనెంట్ పెయింట్ వేసుకోవడం కానీ ఇలా అయిపోయింది. చాలా తక్కువ మంది అండి ఇలా పల్లెటూర్లలో కూడా ఇప్పుడు అన్ని గచ్చులు వచ్చేసాయి. చాలా తక్కువ మంది మాత్రమే ఇంకా ఈ పద్ధతులు అనేవి పాటిస్తున్నారు. మీలో ఎంతమంది ఇలా చేశారు, ఇలాంటివి చేసే వాళ్ళని చూసారనేది కామెంట్ చేయండి. అలానే మనం శుక్రవారం రోజు కంపల్సరీగా గడపను అనేది పుదిస్తారండి. ఈ విధంగా గడపను మంచిగా కడిగి పసుపు అనేది నిండుగా పూసి కుంకుమ, పసుపు, బియ్యపిండితో మాత్రమే గడపను పుదిస్తారు. ఇలా వాకిట్లో వేసినట్టు సున్నం దాంతో వేయకూడదండి. గడప మీద కంపల్సరీ బియ్యపిండితోనే వేస్తారు. ఎందుకంటే గడపను మనం మహాలక్ష్మితో సమానంగా చూస్తాం కాబట్టి గడపను తొక్కకూడదు, గడప మీద కూర్చోవద్దు ఇలా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో ఈ విధంగా మంచిగా చక్కగా ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలా మనకు ఎర్లీ మార్నింగ్ అలా చూసినా కూడా అంత పాజిటివ్గా అనిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది మనకి ఇంట్లోకి. అలానే ఈ వీడియో అనేది మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.